హైదరాబాద్ మెట్రో రైల్ అన్నది నగర వ్యాప్తంగా రవాణాని మెరుగుపర్చే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్. అది ప్రస్తుత రవాణా వ్యవస్థలను కలుపుతూ రూపొందాల్సి ఉంది. అంటే ఎంఎంటీఎస్, బస్ లేదా రోడ్డు రవాణాల వంటివి. హైదరాబాద్ ఆసియాలోకెల్లా అత్యంత పెద్ద అంతర్నగర బస్ టెర్మినల్స్కు నిలయం. ఈ కొత్త మెట్రో రైల్ ఆ సామర్థ్యాలను మరింత మెరుగుపరుస్తుంది. మెట్రో రైల్ పూర్తయ్యేసరికి దాన్ని మొత్తం నగరాన్ని కలిపే విధంగా నిర్మిస్తూనే నిర్మాణ సమయంలో నగర జీవనానికి ఆటంకం కనిష్టంగా ఉండేలా రూపొందించాల్సి ఉంది. ట్రాఫిక్ మరలింపులో అతి చిన్న వివరాలను కూడా ప్రణాళికలో చేర్చడం జరిగింది. గరిష్ట స్థాయి ట్రాక్ కనెక్టివిటీ దగ్గర నుంచి రవాణా ప్రాంతాలలో ప్రదేశాలను సమర్థవంతంగా అభివృద్ధి చేయడం వరకు అన్నీ చేర్చడం జరిగింది. అయితే అసలు ఆ ప్రాజెక్టుని నిర్మించడమే అన్నిటికన్నా కఠినమైన పని. మేము ప్రాథమికంగా ఒక ట్రాఫిక్ సర్వే నిర్వహించాం. దగ్గరలోని మార్గాలలో ట్రాఫిక్ పరిమాణాన్ని సర్వే చేశాం. ప్రస్తుత రోడ్డు విస్తృతిని కూడా పరిగణనలోకి తీసుకున్నాం. ఇంకా బలం చేకూర్చవలసిన అవసరాలు మొదలైన అన్ని వివరాలను కూడా సర్వే చేయడం జరిగింది. మేము ట్రాఫిక్ లోని అన్ని అంశాలను పరిశీలించి పరిగణనలోకి తీసుకుని ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్లాన్ ని తయారు చేయడం జరిగింది. కొన్ని చోట్లయితే ట్రాఫిక్ డైవర్షన్ చేయడం జరిగింది. మరికొన్ని చోట్ల మేము రోడ్లను వెడల్పు చేశాం. మరికొన్ని చోట్లయితే ఉన్న రోడ్లను బలోపేతం చేయడం జరిగింది. మేము ఇంకో పని కూడా చేపట్టాం. మా ప్రధాన మెటీరియల్ కదలికలన్నీ కూడా ఎక్కువ భాగం మేము రాత్రికే పరిమితం చేశాం. రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకే జరుగుతూ ఉంటాయి. సరిగ్గా ఆ సమయంలోనే 50 టన్నుల బరువున్న విభాగాలను తరలించడం జరిగింది. దీనివల్ల ట్రాఫిక్కి అంతరాయం ఉండదు. అలా ట్రాఫిక్కి ఎలాంటి అంతరాయం లేకుండా స్మూత్గా కదిలించేందుకు ఇలాంటి చర్యలు ఎన్నో చేపట్టడం జరిగింది. ఒకసారి గ్రౌండ్ వర్క్, హోంవర్క్ పూర్తవగానే అంత భారీ స్థాయి నిర్మాణం అంత తేలికైన పనేం కాదు. అంత పెద్ద ప్రాజెక్ట్ డిజైన్ చేయటంలో ఎన్నో అంశాలను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. నగరమంతా విస్తరించే ఆ నిర్మాణానికి భారీ స్థాయిలో మూల పదార్థాలు, సమర్థవంతమైన ప్రణాళిక, ప్రభావవంతమైన నిర్వహణ అవసరం. కేవలం దాన్ని పూర్తి చేయటానికే కాక భద్రతా ప్రమాణాలను, సమయ పరిమితులను పాటిస్తూ ఉండాలి. ఇలాంటి మెగా ప్రాజెక్టులకు మెటీరియల్ కూడా మెగా పరిమాణంలోనే దాదాపుగా అవసరం ఉంటుంది. ఉదాహరణకు కాంక్రీట్ని తీసుకోండి. చెప్పాలంటే మాకు కనీసం 15 లక్షల ఘనపు మీటర్ల కాంక్రీట్ని మేము ఈ ప్రాజెక్టులో పోయాల్సి ఉంటుంది. ఇదెంతో మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. ఇది కనీసం 50,000 ఇళ్లకు సరిపోతుంది. అంటే ఒక చిన్న నగరానికి సరిపోయేటంత అన్నమాట. మేము ఈ ప్రాజెక్టుకు వాడుతున్న కాంక్రీట్తో ఒక చిన్న నగరాన్ని నిర్మించవచ్చు. అంటే మేము కేవలం అంత మెగా పరిమాణంలోనే కాకుండా దీనికి నాణ్యతను అందివ్వగల ఉత్పత్తిదారుని కూడా వెతుక్కోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు సిమెంటే తీసుకుందాం. మేము ఆల్ట్రాటెక్ అనే కంపెనీని ఎంచుకోవటం జరిగింది. వాళ్ళు మాకు అవసరమైన పరిమాణంలో సరైన సమయానికి సిమెంటుని అందివ్వగలిగారు. ఈ భారీ మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం వివిధ భాగాలు వ్యూహాత్మకంగా నగరంలో 2 వేరువేరు ప్రదేశాలలో ఉన్న ప్రీకాస్ట్ యార్డులలో తయారు చేయబడ్డాయి. ఆ ప్రీకాస్ట్ యార్డులలో ఒక్కోటి 580 మీటర్లు ఉండే 3 కాస్టింగ్ బేసులుంటాయి. వాటి పక్కనే ఆ ప్రీకాస్టులను సరైన గ్రౌండ్ కంట్రోల్తో పోతపోయటానికి రీఇన్ఫోర్స్మెంట్, స్టాకింగ్ బేలుంటాయి. ఇక బార్స్, షటరింగ్, కాంక్రీటింగ్, క్యూరింగ్ల రీఇన్ఫోర్స్మెంట్ చేసి ఆ విడి భాగాలను కూడా ఇక్కడే పేరుస్తారు. ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటలైంది. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. సిగ్మెంట్ కాస్టింగ్లో కాంక్రీట్ ఉష్ణోగ్రతలను 30 డిగ్రీల సెల్సియస్ కన్నా పెరగకుండా చూసుకోవాలి. రవాణా చేసే మిక్సర్లను తడి గోనె సంచులతో కప్పటం అన్నది ఆ కాంక్రీట్ ఉష్ణోగ్రతలను మెయింటైన్ చేయటానికి ఉపయోగపడి ఆయా విడిభాగాలు బలంగా ఉండేలా చూస్తాయి. ఇక ఆ విడిభాగాలను మెయిన్ కాస్టింగ్ బెడ్లోకి మార్చటంలో మ్యాచింగ్ కాస్టింగ్ అనే టెక్నిక్ని ఉపయోగించడం జరిగింది.
అందులో అంతకుముందు పోతపోయబడ్డ విభాగం కొత్త సెగ్మెంటుకు సపోర్ట్ అవుతుంది. ఒక స్పాన్కి సంబంధించిన సెగ్మెంట్లన్నీ వరుసగా పోతపోయటానికి వీలుగా ఒక బిగించిన బెడ్ మీద పోతపోస్తారు. అలా ఆ కాస్టింగ్ ఆకారం సరిగ్గా చివరికి వాటిని బిగించిన తరువాత పొందబోయే ఆకారంలానే ఉండేలా చూసుకుంటారు. ఈ అత్యాధునిక ప్రక్రియ కేవలం ట్రాకుల నిర్మాణం దగ్గరే ఆగిపోలేదు. మెట్రో రైల్ ఒక్కొక్కటి సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఉండే 64 ఆధునిక స్టేషన్ల గుండా ప్రయాణిస్తుంది. ఈ స్టేషన్లు ఇప్పుడున్న రవాణా వ్యవస్థతో అనుసంధానించబడి ఉంటాయి. వచ్చిపోయే ఎన్నో రైళ్లకు ఆతిథ్యమిచ్చేలా రూపొందించబడ్డాయి. కేవలం బోర్డింగ్ పాయింట్లలా పనిచేసే సాంప్రదాయిక స్టేషన్లలా కాకుండా ఈ స్టేషన్లు హాంకాంగ్, ప్యారిస్ల వంటి విదేశాల్లోలాగా అభివృద్ధి జరిగే ప్రదేశాలుగా పనిచేసేలా రూపొందించారు. ఆ స్టేషన్లలోని సౌకర్యాలు విదేశీ ప్రమాణాలతో సులువుగా, వేగంగా ప్రయాణించేలా ఉంటాయి. ఇక మీకు విదేశాలలో లాంటి అనుభవం కలిగించే మెయింటెనెన్స్ దగ్గరకొచ్చేసరికి హైదరాబాద్ మెట్రో రైల్ కియోలిస్ అనే ఫ్రెంచ్ కంపెనీని నియమించుకుంది. ప్యాసింజర్ రైల్వే స్టేషన్ల ఆపరేషన్లు, మెయింటెనెన్స్లలో ఎంతో అనుభవం ఉన్న కంపెనీ ఇది. ఈ రోజున కియోలిస్ ప్రపంచవ్యాప్తంగా 15 దేశాల్లో 100 కంటే ఎక్కువ నగరాల్లో పనిచేస్తోంది. మేము 4 ఖండాల్లో పనిచేస్తున్నాం. దాదాపు రవాణా అంతా మేమే నిర్వహిస్తాం. మెట్రోలను నడుపుతున్నాం. రైళ్లను, బస్సులను, ట్రామ్వేలను ఆపరేట్ చేస్తున్నాం. అది ఏ నగరమో, ఏ దేశమో అన్నది మేం పట్టించుకోం. కావలసిందల్లా పాసింజర్లు, మేము నివసించే ప్రాంతపు సాంప్రదాయాలే. ఒక ప్రయాణికుల్లా ఆలోచించి ఆ ట్రిప్ కస్టమర్కు అటు సురక్షితంగానూ ఆనందకరంగానూ ఉండేలా చేస్తాం. ఎక్కడైనా కూడా మేమందరం దానికోసమే పాటుపడతాం. సామాన్యుడికి లభించే మొదటి ప్రయోజనం ఆ మెట్రో కార్యకలాపాలే. అవి నగర సామాజిక వ్యవస్థలో ఒక భాగంగా మారుతాయి. సేవల మీద ఆధారపడడం, సులువుగా ఉపయోగించడం లాంటి వాటిలో ఇక్కడి వారిని టైం మిషన్లో కూర్చోబెట్టి మేము ముందుకు తీసుకుపోతాం. అది హైదరాబాద్ వాసుల జీవితాల్నే మార్చేస్తుంది. ముఖ్యంగా కియోలిస్కి సంబంధించినంత వరకు ఉద్యోగాలలో, అటు కస్టమర్ సర్వీసులు, ఇటు మెయింటెనెన్స్ ఆపరేషన్లలో నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా ఇది జరుగుతుంది. ఒక్క విషయాన్ని మాత్రం ముఖ్యంగా చెప్పొచ్చు. మెట్రోలు కావాలని ఆశించే భారతీయ నగరాలు లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాలన్నీ కూడా ముందు కాలంలో దీన్నొక ముఖ్య ఉదాహరణగా చూస్తాయి. ఎల్&టి ప్రాజెక్టుని మేనేజ్ చేయటానికే కాకుండా పూర్తయిన తర్వాత దాని నిర్వహణకు కూడా ఒకే పరిష్కారాన్ని అందించింది. వాళ్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్ప నిపుణులను, వనరులను సమీకరించారు. మెట్రో రైలు వ్యవస్థకు ఒక సంపూర్ణతను, సమగ్రతను అందించి భవిష్యత్తుకు సిద్ధంగా ఉండేలా తయారు చేశారు. మెట్రో ఫెసిలిటీలలో ప్యాసింజర్ భద్రత ఉండేలా ఒక సమగ్ర భద్రతా వ్యవస్థ ఉండేలా ప్లాన్ చేశారు. ప్రత్యేకమైన నైపుణ్యాలు కలవారికి సహాయకారిగా ఉండే ఫెసిలిటీలను కూడా ఏర్పరిచి అది నిజంగా హైదరాబాద్ నగరంలోని పౌరులందరికీ అందుబాటులో ఉండేలా చేశారు. మెట్రో రైల్ రద్దీ సమయాలలో 3 నిమిషాలకొకటి చొప్పున, రద్దీ తక్కువగా ఉండే సమయాలలో 15 నిమిషాలకొకటి నడుస్తాయి. మెరుగైన ప్రయాణాన్ని అందించడం మీద ప్రత్యేక దృష్టి పెట్టిన ఎల్&టి మెట్రో ప్రాజెక్ట్ సంపూర్ణ పరిష్కారాన్ని సాధించడానికి సాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఇక్కడ నేల మీద పనుల వేగం పెరిగింది. కార్బన్ ఫుట్ ప్రింట్లను, కార్బన్ ఉద్గారాలను తగ్గించడమన్నది
ఈనాటి కలుషితమైపోతున్న పర్యావరణానికి ఎంతో కీలకం. కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు, నగర కాలుష్యాన్ని కాస్త తగ్గించేందుకు మెట్రో ఒక పరిష్కారాన్ని సూచించింది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యక్తిగత కార్ల అవసరాలను తగ్గిస్తుందని, తద్వారా కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుంది అన్నది అందరికీ తెలిసిన విషయమే. మరో అడుగు ముందుకెళ్లి మెట్రో రైళ్ల పరుగుల వల్ల నగరం మరింత డ్యామేజ్ కాకుండా చూడటానికి L&T కొన్ని అసాధారణ చర్యలు చేపట్టింది. దానికి అదనంగా ఇప్పటికే 50,000 మొక్కలను నాటడం జరిగింది. అది దాదాపు ఆదర్శవాదంగా కనిపించొచ్చు కాని ఆ పరిష్కారం ఎంతో వాస్తవికమైనది. పర్యావరణం మీద మెట్రో తీసుకువచ్చే ప్రభావానికి ఈ అదనపు పచ్చదనం తోడైతే హైదరాబాద్ సమీప భవిష్యత్తులోనే మరింత పచ్చదనంతో పరిశుభ్రమైన నగరంగా మారేందుకు దోహదపడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని మెట్రో నడిచే మార్గాలను ప్రజలకు అలవాటు చేయటానికి మరో పెద్ద ప్రోగ్రాం వస్తోంది. హైదరాబాద్ మెట్రో కనెక్ట్స్ ప్రోగ్రాం నగర వ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక సైక్లర్స్ అందరినీ కలిపేందుకు ఉద్దేశించింది. వాళ్లు వివిధ దశలలో ఉన్న నీలం, ఆకుపచ్చ, ఎరుపు లైన్లతో గుర్తించబడ్డ మెట్రో లైన్ల వెంబడి ఒక సైక్లింగ్ ఈవెంట్ను కూడా నిర్వహించారు. మెట్రోలన్నీ నిర్మించినట్లే ఇది కూడా ఒక థీమ్తో నిర్మించబడింది. మొదటి ఫేజులో ఇది నగర పౌరులకు కాస్త కష్టంగానే ఉండొచ్చు, కానీ చివరికి హైదరాబాద్లో అదొక గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్గా నిలుస్తుంది. మరి మేము జనాలతో బంధాన్ని ఎలా పెంచుకోవాలి? వాళ్లు దీన్ని సరైన కోణంలో చూసి హైదరాబాద్కి మెట్రో ఒక మంచి విషయమని తెలుసుకునేలా చేయాలి. ఆ పరిణామంలో మొదటి వరుసగా సైకిల్ ఈవెంట్ల నిర్వహించాం. ఈ ఈవెంట్ వేరువేరు మెట్రో ఈవెంట్లలో జరిగి జనాల కళ్లను తెరిపించింది. మెట్రోల వల్ల వచ్చే వివిధ అవకాశాలను వారికి అర్థమయ్యేలా చేస్తుంది. పరిశుభ్రమైన రవాణాకు సైకిళ్లు కూడా దోహదం చేస్తాయి. హైదరాబాద్ మెట్రో రైల్ స్టేషన్లలో సైకిళ్లను పార్క్ చేసేందుకు సౌకర్యాలు కల్పిస్తోంది. కాబట్టి ప్రజలు కొద్ది దూరం సైకిల్ మీద వచ్చి దగ్గరలో ఉన్న కొన్ని మెట్రో స్టేషన్లకు చేరుకోవచ్చు. ఇది హైదరాబాద్ని భవిష్యత్తులో మరింత మెరుగుపరిచే దిశగా చాలా దూరం తీసుకుపోతుంది. ఈ ఈవెంట్ ప్రజలు ఒక పచ్చటి ఆరోగ్యవంతమైన భవిష్యత్తు మీద తమకున్న వ్యామోహాన్ని ఇతరులతో పంచుకునేలా చేసింది.